హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళంలోని ఘోరమైతే చోటు చేసుకున్నదైతే చెప్పవచ్చు. ఎందుకంటే హటకేశ్వరం సింగుపురం జంక్షన్ దగ్గర హటకేశ్వర ఆలయంలోని 3 రోజులుగా జరుగుతున్నటువంటి యాత్రకి భారీగా తరలి వచ్చినటువంటి భక్తులైతే ఎండ తీవ్రత తట్టుకోలేక దగ్గరలో ఉన్నటువంటి శీతల పానీయాల కోసం అయితే వెతుకుతూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ బాదం మిల్క్ తాగినటువంటి సుమారు 150 మంది వరకు కూడా అస్వస్థత అయితే గురయ్యారు. అయితే 80 మంది వరకు కూడా చికిత్స పొందుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రాణాపాయ పరిస్థితుల నుంచి అయితే బయటకు వచ్చారు. అందరూ కూడా బాగానే ఉన్నారు. ఏది అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి బాదం మిల్క్ తాగిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. ఆ బాదం మిల్క్ తాగడం బట్టే మాకు ఈరోజు మోషన్స్ అవుతున్నాయి, కడుపులో మంట, తీవ్రమైనటువంటి వాంతులు విరోచనాలు అవుతున్నాయి అంటూ కూడాను దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే గొండు శంకరరావును పరామర్శించి బాధితులందరికీ కూడాను ఏం జరిగిందనుకుని విచారణ చేసి వారిపైన తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చేశారు. ఏది ఏమైనప్పటికీ పానీయాలు అంటే శీతల పానీయాల కోసం అయితే కల్తీతో కూడినటువంటి బాదం మిల్క్ తాగడం బట్టే ఈరోజు వారి ప్రాణాల మీదకైతే తీసుకొచ్చిందని అయితే చెప్పవచ్చు. చూస్తే పక్కన విజువల్స్లోని మొత్తం ఈరోజు అసలు ఏం జరిగింది ఏంటి అని కూడాను వాళ్ళ మాటలు చూద్దాం. అది సింగపూర్ ఇక్కడే ఊళ్ళోనే ఉంటాము. మా ఫ్రెండ్స్ నిన్న వచ్చారు బయట నుంచి. వాళ్ళు వచ్చినప్పుడు మార్కెట్లో తాగుదాం, ఏదైనా తాగుదాం అంటే అలాగా అటు పక్కకి ఏం లేకపోతే అది తాగాం. ఫల్దా అని చెప్పేసి ఈచ్ 1 గ్లాసు 80 రూపీస్ తీసుకున్నాడు. ఫలుదా అదే బాదం మిల్క్ ఫల్దా 2 ఒకటే ఉంటాయి. అదే బండి వాడి దగ్గర 3 కలిపి 3 గ్లాసులు తాగాం. కొంచెం తాగి పడేసాం. కొంచెం అంటే జస్ట్ హాఫ్ కంటే తక్కువే తాగాం. అయినా కూడా తాగినప్పుడే మాకు డౌట్ వచ్చింది, బాగాలేదని అనిపించి తాగిన మా ముగ్గురికి కూడా సేమ్ ప్రాబ్లం. మార్నింగ్ నుంచి మోషన్స్ అయిపోయి విపరీతమైన ఇబ్బంది పడి నీరసం వచ్చింది. పొద్దున్న 8 గంటలకల్లా నీరసం వచ్చింది. తర్వాత 8 తర్వాత నుంచి కూడా ఫుడ్ కానీ ఏం తినబుద్ధి లేదు, వామిటింగ్ సెన్స్, ఫీవర్, విపరీతమైన చలిజ్వరం వచ్చేసింది. ముగ్గురు అలాగే సఫర్ అవుతాం. ముగ్గురు కూడా అదే ప్రాబ్లం. నా పేరు బాలకృష్ణ, ఎండపల్లి బాలకృష్ణ. ఎండపల్లి సింగపూరం అండి. నేను వైజాగ్లో ఉంటాను కానీ సింగపూరం నేటివ్ ప్లేస్. ఇక్కడ వచ్చాం. మాది అంబులెన్స్ సర్వీస్ అండి. మాది మెడికల్ అంబులెన్స్ సర్వీస్ వైజాగ్లో. ముగ్గురు ఫ్రెండ్స్, ఒక అతను రైల్వే, ఒక అతను ఇంకో కంపెనీలో ముగ్గురు ఇదే పరిస్థితి. మేమే కాదు, మళ్ళీ ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు కదా, మొత్తం ఎంతమంది అయితే తాగారు అంతమందికి ఇదే సఫర్. పొద్దున్న నుంచి డాక్టర్ని పిలుద్దామని పంపిస్తే ఎవరు ఖాళీ లేకపోతే ఈయన వచ్చాడు. ఇంటికి వచ్చి ఇంజక్షన్ చేస్తే కానీ ఇక్కడ రాలేకపోయాడు. ఇంటికి వచ్చి ఒక ఇంజక్షన్ చేసినాక కొద్దిగా ఫీవర్ తాగి అలాగే వచ్చాను. నీరు పెట్టుకుందాం ఒకసారి నీరసం వచ్చిందని కాలు చేతులు తేలిపోయి ఆగిసి చాలా సఫరింగ్.